ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ దేవుని పిల్లరా, ఇప్పుడు బైబిల్ తీసినట్లయితే కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. చాలు, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఈ కీర్తన ఎవరు రాశారంటే, అబ్షలోము తన కుమారుని ఎదురు నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. హల్లెలూయా. ఇక్కడ దావీదు రాసిన ఈ కీర్తన తన కుమారుడు తన దగ్గర నుంచి పారిపోయినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు రాసిన కీర్తన. ప్రేమ దేవుని బిడ్డగా, అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను యెహోవాకి ఎలుగెత్తి ప్రార్థన చేసి మొరపెట్టి ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఏమంటే మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు మనం ఏం చేస్తామంట, దేవుని సన్నిధికి వెళ్ళి లేకపోతే దేవుని దగ్గర మోకరించి మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మనం తట్టుకోలేని పరిస్థితులు కూడా మనం వెళ్తే, ఇక మన వల్ల కాదు అని అనుకుంటే మనం దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆయన దగ్గరే మనం మోకరించి మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఎలాంటి శ్రమల్లో ఉన్నాయి, నువ్వు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా నువ్వు వెళ్ళని, నువ్వేం చేయాలంట, ఎలుగెత్తి ప్రార్థన చేయాలంటే మామూలుగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటావు, కానీ నువ్వు సమస్యలో తట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావు అనుకో, నువ్వేం చేయాలంట, ప్రార్థన ఇంకా పెంచాలి. నీ ప్రార్థనను ఇంక్రీజ్ చేయాలి. నువ్వు గొప్పగా ఎలుగెత్తి ప్రార్థన చేసేలాగా ఉండాలి. దావీదు తన కుమారుడైన అబ్షలోము తన నుంచి పారిపోయినప్పుడు ఆయన ఎలుగెత్తి దేవుని దగ్గర మొరపెడతాడంట, దేవా అయ్యా నా ప్రార్థన ఆలకించు, నాకు ఉత్తరాలు ఇవ్వు, నా ప్రార్థనకి జవాబులు దయచి అని చెప్పి దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడంట. ఎలుగెత్తి ప్రార్థన చేయడం అంటే ఆయన మొరపెడుతున్నాడు, దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దావీదు ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఆయన రాత్రి కూడా పడుకునే టైంలో కూడా తన పరుపు తన యొక్క కన్నీటితో కొట్టుకుని పోతాడంట. అంటే దాని అర్థం ఏంటి ఏమంటే, ఆయన పరుపు మీద పడుకున్నప్పుడంట తన యొక్క పరుపు ఆయన కన్నీటితో పరుపు కొట్టుకుపోతుందంట. అంటే ఎలాగా తుఫాన కన్నీళ్ళు. దాని అర్థం ఏంటంటే, ఆయన ప్రార్థన చేసుకుంటే ఆయన పడుకునేటప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ తనకున్న సమస్యల గురించి కూడా తలుచుకుంటూ ఆయన ఏం చేస్తూ ఉంటాడంట, పడుకునేటప్పుడు కూడా ఆయన కన్నీరు కాలుస్తూ పడుకునేవాడంట. అంటే తన పరుపు తేలిగానేదంట, అంతగా ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రేమ దేవుడు కూడా నీ ప్రార్థన ఎలాగ ఉంటుంది, నీ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావు, నీకున్న అనారోగ్యం బట్టి నువ్వు వెళ్తున్నావు, లేకపోతే నీ యొక్క ప్రతి ఒక్క ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావు. అయితే మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? దావీదైతే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. తన పరుపు కొట్టుకునే విధంగా ఆయన కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంటుంది? ఏదో కొద్దిసేపు చేసుకొని మనం చక్కగా పడుకుంటున్నాము, కానీ దావీదంట ఆయన పడుకునేటప్పుడు కూడా కన్నీరు కారుస్తూ తనలో తాను కుమిలిపోతూ, అయ్యో ఆ దేవా ఆయన చేసిన అపరాధాలు ఏమైనా ఉంటే, లేకపోతే ఆయన చేసిన ఏమైనా తప్పుదాలు ఉంటే అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడంట. మనం ఎప్పుడైనా లోన్లీగా ఉంటే, లేకపోతే మన సమస్యలు బాగా ఇరుక్కొని ఉంటే అప్పుడు ఏమైంది తెలుసా? నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడున్నా సరే నీకు ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఆ కన్నీటితో దేవుని దగ్గర నువ్వు మొరబెట్టుకుంటానే ఉంటావు. నువ్వు ఎక్కడున్నా
నువ్వు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా కూడా నువ్వు మొరపెట్టుకునే ఉంటా ఉంటావు. అందుకని దావీదు రాజు ఎలుగెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నట్టు ప్రేమ దేవుడా, నువ్వు కూడా నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి నువ్వేం చేయాలంట? ఎలుగెత్తి ప్రార్థన చేయి. దేవా, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, ఈ బాధ నుంచి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రార్థన ఆనందిస్తాడు. ప్రేమ దేవుడు, అలా మొరపెడుతున్నావా? అలా ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావా? అలా నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. అంతేగాని ఏదో నామకార్థంగా మనం చేసుకుంటే ప్రార్థన సరిపోతలే అనుకో. మాకు నీకున్న ఇంపార్టెన్స్ బట్టి, నీకున్న సమస్యలు బట్టి నువ్వేం చేయాలి? నీ ప్రార్థన మోతాదు నువ్వు పెంచాలి. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు డైలీ చేసే ప్రార్థన కాదు. ఈ సమస్యల నుంచి నీకు విడుదల కావాలంటే, నీకున్న అనారోగ్యం నుంచి నీకు విడుదల కావాలంటే నువ్వేం చేయాలి? నీ ప్రార్థన మోతాదు నువ్వు పెంచాలి. యు హావ్ టు బి ఇంక్రీజ్. నీ ప్రార్థన నువ్వు ఇంక్రీజ్ చేయాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబునిస్తాడు త్వరగా. కాబట్టి ఎప్పుడులాగే నీకు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా కూడా నువ్వు అదే ప్రార్థన చేస్తే చాలు. ఆ ప్రార్థనకి విడుదల రాదు. నువ్వేం చేయాలంట? ఎలుగెత్తి ప్రార్థన చేయాలంట. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకున్న సమస్యను బట్టి, ఈరోజు నీకున్న బాధలు బట్టి, ఈరోజు నీకున్న శ్రమలు బట్టి నువ్వేం చేయాలంట? ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చేయాలి. దావీదు రాజు ఎలాగైతే ఆయన పడుకునే టైంలో కూడా, ఆయన నిద్రపోయే టైంలో కూడా ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు. ఒకవేళ దేవునికి నేను వ్యతిరేకంగా ఉన్నానేమో, లేకపోతే దేవుని యందు నేను తప్పు చేస్తున్నానేమో, లేకపోతే ఆయన శ్రమలు ఉన్నా, ఏమున్నా కూడా అవన్నీ ఆయన నిద్రపోయే టైంలో కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తా ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టేవాడు అంట. కాబట్టి మనం కూడా ఆ శ్రమను బట్టి మనం ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ప్రేమ చూద్దాం ఒకసారి. అదే 4వ కీర్తన, 3వ కీర్తన 5వ వచనం చదువుతున్నాం. నాకు ఆధారము కావున చాలు చాలు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? తన కుమారుడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అందుకనే ఆయన ఎలుగెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే అయితే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తన పర్వతం మీద నుంచి ఆయన తనకి ఉత్తరం ఇస్తున్నాడంట. కాబట్టి మనం కూడా దేవుడు మనం చేసే ప్రార్థనకి దేవుడు ఏం చేయాలి? మనకి ఉత్తరాన్ని ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి. మనం ఎలాగైతే ఉత్తరం 20 రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఉత్తరాలు రాసుకునే వాళ్ళు. ఇక్కడ ఉత్తరం రాస్తే మరి అక్కడ ఇంటికి వెళ్ళేసరికి 2 రోజులు 3 రోజులు కట్టారు. మళ్ళీ అక్కడ నుంచి జవాబు రాయాలంటే, కానీ ఆ రోజులు బాగుండే. ఈరోజు ఈజీ అయిపోయింది. చక్కగా ఫోన్ హలో అనగానే హలో. కానీ ఈ రోజులు కొంత లాంగ్ టైం పీరియడ్. అంటే ఆ రోజుల్లో ప్రేమలు ఎక్కువ ఉన్నాయి, ప్రేమలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ కూడా. కానీ ఇప్పుడు దగ్గర అయిపోయేసరికి ఏమైందంట? ప్రేమలు తగ్గిపోయిన ఒకరి మధ్య ఒకరు. కానీ 2 రోజులు అయితే మా బంధువులు లేదా మా అన్నయ్య ఎలా ఉన్నాడో, లేకపోతే మా అక్క ఎలా ఉందో ఏంటో అని ఏం చేసామో మనం ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు 2-3 రోజులకి అక్కడ చేయలేని మళ్ళీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అక్కడ నుంచి ఉత్తరం రాస్తే ఇక్కడ మళ్ళీ మనం చదువుకున్నాం. ఓకే, మేమంతా బాగానే ఉన్నాం అలాగా. కానీ ఇప్పుడు ఎలాగైపోయిందంట? వితిన్ సెకండ్స్ లోనే మనం ఫోన్ చేస్తే మాట్లాడే పరిస్థితులు వచ్చేసి. కాబట్టి అలాగా సమాచారాలు మనం అందుకున్నాం. కానీ దేవుని దగ్గర కూడా నువ్వు ఒక ఉత్తరాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఒక జవాబు నువ్వు పొందుకోవాలంటే దావీదులాగా నువ్వేం చేయాలంట? ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రేమ దేవుడా, ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. ప్రార్థనే కాదు, ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. అలా చేస్తే చక్కగా దేవుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రత్యుత్తరాన్ని దేవుడు అందిస్తాడు. అది ఆ రోజు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, ఏదైనా సరే దేవుడు నీకు ప్రత్యుత్తరాన్ని అందిస్తాడు. ప్రేమ దేవుడా. కాబట్టి ఇక్కడ దావీదు రాజు ఆయన ప్రార్థన చేయగా ప్రత్యుత్తరం వచ్చింది.
అయితే ఆయన యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొన్నాను. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే, దేవుడే నాకు ఆధారం. నాకు ఏ సమస్య రాని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఇరుకులు ఉన్నాయి, ఏదైనా నాకే ఆయనే ఆధారం. అందుకే ఆయన ఏం చేస్తాడంట, హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా లెగిస్తాడు. మనకు ఒకవేళ సమస్యలు ఉంటే నిద్రలు పడతాయండి, అవే ఆలోచనలు, అవే టెన్షన్స్, అవే మనకి గుర్తొస్తా ఉంటే నిద్రలో పట్టిన రోజులు చాలా గడిపోతాం మనం. దావీదైతే అయ్యా నువ్వే నాకు ఆధారం, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని చెప్పి ఆయన మీద భారం మోపి అని ఏంటంట హ్యాపీగా నిద్రపోయి మళ్ళీ ఉదయాన్నే మేలుకుంటే ఆయన ప్రశాంతంగా దేవుడినే ఆరాధన చేసుకొని దేవుడినే ఆనుకొని ఆయన జీవిస్తాడు. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయి ఏం చేస్తాడు, తెల్లవారే లభిస్తాడు. అంటే మనకి టెన్షన్స్ ఉంటే, మనకి బాధలు ఉంటే మనం ఎలా ఉంటుంది మన పరిస్థితి, ఏమైనా నిద్రలు కూడా పట్టని స్థితిలో మనం ఉంటాం. మనకి నిద్రలు పట్టని టెన్షన్స్, ఈ టెన్షన్స్ లో నిద్ర పట్టం, ఇలాంటి పరిస్థితులు మనం వెళ్తా ఉంటాం. కానీ ప్రేమ దేవుడా, దావీదు ఎవరిని ఆధారం చేసుకున్నాడంట, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఆయన మీదే ఆనుకొని ఉన్నాడు, ఆయన మీదే ఆయన ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడంట, ప్రశాంతంగా ఆయన నిద్రపోయి మళ్ళీ ఉదయాన్నే లభిస్తాడు. అంటే ఒకవేళ టెన్షన్స్ ఉంటే ఏమైంది, రాత్రి మనకి నిద్రలో పట్టం, నిద్రలో పట్టక మన టెన్షన్స్ తో మన ఆ కాలాన్ని మనం గడుపుతూ ఉంటాం. కానీ దావీదైతే దేవుణ్ణే ఆధారం చేసుకొని ఆయన జీవిస్తున్నాడు. ప్రేమ దేవుడా, మరి నువ్వు కూడా నీ బాధలు సమస్యలు ఉంటే నువ్వేం చేయాలి, దేవుని మీద ఆధారం చేసుకో. నువ్వు నేను ప్రార్థించేది, దేవా నువ్వే నాకు ఆధారమయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, కాబట్టి నువ్వే నన్ను ఆదుకోయా. దావీదు అందుకే ఆయన ఏం చేశాడంట, దావీదుని గొప్ప చేశాడు, ఆయన మీదే ఆధారం చేసుకున్నాడు. కాబట్టి సమూయేలు ప్రవక్త ఆయన అభిషేకించినప్పుడు వెళ్ళటానికి వెళ్తే తన తండ్రి కూడా ఎవరు తెలుసా, ఎందుకు పనికిరాని కూడా ఆయన గురించి ఏం చెప్పలా. తన కొడుకులందరి గురించి చెప్పాడు, కానీ ఆఖరి కొడుకు దావీదు గురించి చెప్పాలి. కానీ ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మరి మనల్ని చూసే దేవుడు. ప్రేమ దేవుడుగా దావీదైతే చక్కగా గొర్రెలు కలుసుకుంటూ ఆయన దేవుని ఆనుకొని దేవుని మీదే ఆధారపడిన వ్యక్తి. కాబట్టి దావీదు మీద దేవుని యొక్క దృష్టి ఉంది. అందుకని దేవుని మీదే ఆయన ఆధారపడి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, అది గొప్ప రాజుగా చేశాడు. నువ్వు కూడా దేవుని ఆధారం చేసుకో, దేవుని దగ్గర ఆయన యొక్క సమస్త భారాన్ని ఆయన మీద ఉంచు. అప్పుడు నువ్వు ఎలా తెలుసా, తేలిగ్గా ఫ్రీగా ఉంటావు. నువ్వు చక్కగా నీకున్న టెన్షన్స్ అన్ని ఫ్రీగా ఉంటుంది. దేవుని మీద పడే, దేవా నువ్వే చూసుకోవాలి, ఏది జరిగినా కదా నువ్వే కారణం అని నువ్వు దేవుని మీద పడేస్తే దేవుడు కూడా ఏం చెప్తాడు, సమస్త భారం నా మీద మోస్తుంది, నేను మోస్తా, మీరు టెన్షన్ పడమాకండి, నేను మోస్తా మీ భారాలన్నీ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రేమ దేవుడా, కాబట్టి ఈరోజు దేవుడు దావీదుని అంతగా ప్రేమించాడు. కాబట్టి ఆయన దావీదు ఎలా ఉన్నాడంట, ప్రశాంతంగా పొందుకొని అంటే టెన్షన్స్ అనేవి ఏమీ కూడా లేదు. మంచిగా దేవుని మీదే ఆధారపడ్డ వ్యక్తి, దేవుని ఆనుకున్న వ్యక్తి. కాబట్టి చక్కగా ఆయన ప్రశాంతంగా, నువ్వు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని ఆనుకొని ఉంటే చక్కగా దేవుని గొప్ప చేస్తాడు. ప్రేమ దేవుడా, దేవుడు నేను ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఈ లోకంలో నేను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుని నువ్వు ఆనుకొని ఉంటే, దేవుని మీద నువ్వు ఆధారపడితే చక్కగా దేవుడు నేను గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. మరి అట్టి ఆధారం కలిగి నువ్వు ఉన్నావా, దేవా నువ్వేనా ఆధారం అని నువ్వు చెప్పగలవా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుడా. అలా నువ్వు చెప్పగలిగితే, అలా దేవుడి మీద నువ్వు ఆధారపడితే చక్కగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఇప్పుడు దాకా మనం ఉన్న స్థితిని చూసి కంగారు పడమాకండి. ఇప్పుడు దాకా మనకున్న ఈ సమస్యలు చూసి కంగారు పడద్దు. ఇప్పుడు నుంచి అయినా నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి, దేవుణ్ణి ఆధారం చేసుకో.
ఆయన ఆనుకో, ఆయన ప్రేమించు, ఆయన దగ్గరికి రా. దేవుడు నీకు గొప్ప విడుదల దేవుడిస్తాడు. ఈ లోకంలో మనం కూడా పట్టించుకోవాలి. అర్థమైందా? చాలా మంది మన మాటలు మనకు చెప్తా ఉంటారు. ఏమంటే ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, లేదా మన ప్రాంతం వారవచ్చు, లేదా మన స్నేహితులు అవ్వచ్చు. అనేకమైన మాటలు, ఒకవేళ మన డౌన్ స్థితిలో ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే అనేకమైన మాటలు చెప్తా ఉంటారు. కానీ ఎవరు ఒక్కడు సహాయం చేసేవాడు ఎవరు ఉన్న మాటలు చెప్పకుండా ఫ్రీ కదా. లేకపోతే వాళ్ళ క్రొమ్మ తీయాలను, మళ్ళీ అనేక మాట్లాడాలను వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు బట్టి ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలనే ఆశపడతాడు. దేవుడు ఆయన ఎప్పుడు మనకు అన్యాయం చేసేవాడు కాదు, ఆయన మనకి ఎప్పుడు ద్రోహం చేసేవాడు కాదు. కానీ మనుషులు ఏం చేస్తారంట? ద్రోహం చేస్తారు, మనుషులు మోసం చేస్తారు. కానీ ఆ దేవుడు వంటికి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే ఒకే వ్యక్తి ఆయన. తల్లిదండ్రులు మనం తోసేసినా కూడా ఆయన ప్రేమ గొప్పది. నువ్వు ఎలా ఏ స్థితిలోనే ఉండు, ఆయన మట్టికి నిన్ను ప్రేమిస్తూనే. కాబట్టి దేవుడి మీదే నువ్వు ఆధారం చేసుకో, దేవుడి మీదే నువ్వు ఆనుకో. అప్పుడు దేవుడు నీ చక్కగా గొప్పగా నీకున్న సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు, నీకున్న అనారోగ్యం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రియమైన దేవుడు, ఆయనే నువ్వు నమ్ముకో, ఆయన మీద నువ్వు ఆధారపడు. అప్పుడు దేవుడు గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు. ప్రియమైన దేవుడు, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంట? నీ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చెయ్యి. ప్రార్థన కాదు, ఎలుగెత్తి ప్రార్థన చేయి. దేవుని దగ్గర కన్నీరు కార్చు, దేవుని దగ్గర మొరపెట్టు. అలా చేస్తే దేవుని కంపల్సరిగా ఉత్తరాన్ని దేవుడు ఇస్తాడు. నీ ప్రార్థనకి జవాబునిస్తాడు, నీ ప్రార్థనకి దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు కంపల్సరిగా. కాబట్టి నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు ఎలా ఈ సమస్యలు బట్టి నువ్వు కన్నీరు కార్చాలి. ఈ సమస్యలు బట్టి నువ్వు చేసే ప్రార్థన ఇంకా ఎక్కువసేపు చేసుకో, దేవుని దగ్గర ఎక్కువసేపు గడుపు. అప్పుడు దేవుడు నీకు ప్రత్యుత్తరాన్ని త్వరగా దేవుడు దావీదు రాజు ఆయన మాట అంటే, ప్రభువా నా జీవితంలో త్వరపడి నీ కార్యాన్ని చెయ్యి అని అడుగుతాడు. కాబట్టి నువ్వు కూడా అటు విధంగా ఎలుగెత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడు కూడా నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఒకవేళ మనం ఆ స్థితిలో లేకపోతే, నీకున్న సమస్యలు బట్టి, నీకున్న ఇబ్బందులు కూడా నువ్వు వెళ్తున్నావు, నువ్వేం చేయాలంట? ఎక్కువ సమయం దేవుడితో గడుపు, దేవుని మీద ఆధారపడు, చక్కగా మొరపెట్టు, దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఒక గంట చేస్తున్నావు, ఏం చేయాలి? అరగంట చెయ్యి. అరగంట చేస్తున్నావు, ఒక గంట చేయి. అలా చేస్తే చక్కగా దేవుడు నీకు ప్రత్యుత్తరాన్ని దేవుడు ఇస్తాడు. అది కూడా నీ సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందులు బట్టి, వాటిని బట్టి నువ్వేం చేయాలంట? ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఎక్కువ సమయం దేవుని దగ్గర కలుపు, అప్పుడే దేవుడికి ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. ప్రేమ దేవుడు కూడా. అంతేగాని మనకి సమస్యలు ఉన్నాయి కదా, ఓకే ఇతరులు చెప్పుకొని చాలా మంది అంటారు, అరే పక్కన వాళ్ళు చెప్పుకుంటే మన భారం తీరిద్ర, మనం ఏం చెప్పకుండా మన మనసులో ఉంచుకుంటే ఎలాగా అని అంటా ఉంటాం. ఆ చెప్పేదేదో మనుషులకు కాదు, దేవుడికి చెప్పండి. దేవుడికి చెప్తే నీ భారం అంతా తీరుస్తాడు. అలాగే నీ జీవితంలో దేవుడు ఆ కార్యం దేవుడు జరిగిస్తాడు. మనుషులే నమ్ముకోవద్దు. ఒకవేళ మనుషులు చెప్తే ఎగతాళి చేస్తారు. ప్రేమ దేవుడా, మనుషులు చెప్తే మనం ఎగతాళి చేస్తారు. కానీ ఆ దేవుడికి చెప్పు, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా నీకు శ్రమలు ఉన్నట్లయితే నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీ ప్రార్థనని ఎక్కువ సమయాన్ని నువ్వు గడుపు. అలాగే రెండవదిగా నువ్వు ఏం చేయాలంట? దేవుని మీదే నువ్వు ఆధారపడు. దేవుని మీదే ఆధారపడు, ఇంకెవ్వరు. అదే దేవుడు అని చెప్తున్నాడు, రాజులు నమ్ముకుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే లోకంలో మనుషులు, లేకపోతే రాజులు, నాయకులు, లేకపోతే గొప్పవారమని, ఇక ధనికులు ఎవరైనా అని మనుషుల మీద ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడతాను? నా మీద ఆధారపడదు. నా మీద ఆధారపడితే నేను నీకు సహాయాన్ని పంపిస్తాను. అనేకమైన చోట్ల నుంచి దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ప్రేమ దేవుడా, హల్లెలూయా.
అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మీద ఆధారపడు. ఇక నుంచైనా మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు గొప్ప విడుదలిస్తాడు. అంతేగాని మనుషుల బట్టి నువ్వు అస్సలు వాడేదో చేస్తాడు, వీడేదో చేస్తాడు, ఆమెదో చేసింది, ఇవన్నీ వద్దు. దేవుని మీదే నువ్వు ఆధారం పెట్టుకో. ఇక అది గన్ షాట్. మనం ఏం చేస్తాం? మనకి ఏదైనా అవసరమైతే ఒక నలుగురు దగ్గరికి మనం వెళ్తాం. అంటే ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేస్తారు కదా అని మనం ఒక నలుగురు దగ్గరికి వెళ్తాం. ఎవరైనా ఒకళ్ళు ఇస్తారని. ఒకవేళ నలుగురు ఫెయిల్యూర్ అయిపోతే ఏమండి? ఒకవేళ నలుగురు ఫెయిల్యూర్ అయిపోతే ఇవాళ నలుగురు. కానీ నువ్వు ఎవరిని? ఒక దేవుని మీదే ఆధారం పెట్టుకో. నలుగురు వద్దు, ఒకళ్ళ మీద నువ్వు ఆధారం చేసుకో. ఆయన మట్టికి సహాయం కంపల్సరిగా చేస్తాడు. అందుకని మనుషులు ఎంతమంది వాళ్ళ మీద ఆధారపడ మాకు. చక్కగా దేవుని మీద నీ ఆధారం, దేవుని మీద నీ ఆధారాన్ని పెట్టుకో. ఆయన్నే నువ్వు అనుకో. అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రేమ దేవుడు కూడా. మనుషులు నమ్ముకుంటే వేస్ట్. మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు. మనుషులు నమ్ముకుంటే ఒకవేళ మనకు సహాయం చేసిన కొద్దిగా చేస్తారు. కానీ నా దేవుడు నమ్ముకుంటే, నా దేవుని మీద నువ్వు ఆధారపడితే, నా దేవుడు నువ్వు ఆనుకుంటే దేవుడు చక్కగా నీకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. ఇప్పుడు వరకు నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావేమో, ఇక నుంచి అవదు. ఇక నుంచి చక్కగా దేవుని మీద ఆధారపడు. దేవుడికి నువ్వు ఎలుగెత్తే ప్రార్థన చేయి. అప్పుడే దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. అదే 4వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ కొట్టువాడు నీవే. రక్షణ యెహోవాదే. నీ ప్రజలని ఆశీర్వాదముగాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు రాసిన 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చిన, నన్ను మోహరించిన, ఏమిటంట? నేను భయపడను. ఎందుకని? ఎవరైనా ఇప్పుడు మన మీద కోపం పెట్టుకున్నారు, ఏమైతే ఏదైనా గొడవ ఇచ్చామో, లేకపోతే ఏదైనా సమస్య వస్తుందేమో, లేకపోతే గొడవలు అవుతాయేమో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ దావీదు రాసిన 10,000 మంది దండెత్తి వచ్చినా నేను వాటికి ధైర్యంగా ఉంటాను, నేను భయపడను అని చెప్పి దావీదు రాజు అంటున్నాడు. కాబట్టి నీ చుట్టుపక్కల నీకు ఒకవేళ భయం తోలన కలిగి నువ్వు ఉంటే, ఏదైనా భయం నిన్ను ఆవరించి ఉంటే, దేనికి కూడా నువ్వు భయపడమాడు. ఎందుకంటే దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని ఆనుకుని ఉంటే ఆ అనుభవంలోకి వెళ్తాం. ఏ సమస్య వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన మీద నేను ఆధారపడ్డాను కాబట్టి ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నేను దేనికి కూడా భయపడను. కాబట్టి 10,000 మంది దండెత్తి వచ్చిన దేవుడు ఆయన్ని కాపాడే అంటే అనేకమైన సార్లు యుద్ధ సమయాల్లో కూడా కొన్ని లక్షల మంది దావీదు మీదకి దండెత్తి వచ్చినా కూడా ఆయన ఏం చేశాడంట? మోకరించి ప్రార్థన చేశాడు. ఈయన సైన్యం కన్నా అవతల శత్రువుల సైన్యం ఎక్కువ మంది ఉన్నా కూడా ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన మటుకే చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? నీకు విజయాన్ని నేను ఇవ్వబోతున్నాను, ఉత్తరాన్ని ఇచ్చేవాడు. అప్పుడు ఆయన భయపడకుండా యుద్ధంగా యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టి 10,000 మంది దండెత్తి వచ్చిన నాకు భయం అనేది లేదని చెప్తున్నాను. కాబట్టి నువ్వు కూడా అలాంటి విధంగా ధైర్యంగా ఉండాలి. ఎన్ని సమస్యలు రాని, ఇబ్బందులు రాని, ఉరుకులు రాని, తట్టుకోలేని సమస్యల గుండా నువ్వు వెళ్తున్నా, భయపడమా. వాటి నుంచి దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడితేనే ఇవన్నీ నీకు వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండు. ఏ విషయంలో కూడా భయపడమాకు. చక్కగా ధైర్యంగా ముందుకు సాగిపో. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ఆ ధైర్యంగా నువ్వు నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండు. దేవుడు ఏం చేస్తాడు? వెనక నుంచి కార్యాలు చేసుకుంటూ వస్తాడు. అంతేగాని నువ్వు ఆగిపోయి
నువ్వు భయపడిపోయి నువ్వు టెన్షన్స్ పడిపోతా ఉంటే కార్యాలు అనేవి జరగవు, ఇంకా ఆలస్యం అవుతుంది. కానీ నీ ధైర్యం ఎవరయ్యా అంటే నీ దేవుడే. నువ్వు దేవుని మీద ఆధారపడితే వెనక నుంచి చక్కగా దేవునికి సహాయాన్ని పంపిస్తాడు. ప్రేమ అనేకమైన సార్లు మన జీవితంలో అనేకమైన అనుభవాలు మనం చూస్తుంటాం. దేవుడు ఎన్నిసార్లు మనకి సహాయం అందించుంటాడో కదా. మన పనికి అయిపోయింది అనుకుంటే ఆ టైంలో దేవుడు సహాయాన్ని అందిస్తాడు. ఒకసారి మనకి డబ్బులు అవసరం అనుకుంటే ఆఖరి టైంలో దేవుడు మనకి సహాయం. ఎన్ని అనుభవాల్లో మనం ఉండుంటాం కదా. దేవుడు అలా ఎన్నిసార్లు మనకి అనుభవాలు చూపించుంటాడు. దేవుడు ఎన్నిసార్లు దేవుడు కార్యాలు చేస్తుంటాడు అలా మనకి. కాబట్టి అలాగే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ముందుకి సాగిపోవాలి. ప్రేమ ఇప్పుడున్న సమస్యలు చూసి భయపడమాకు. ఇప్పుడున్న నీకున్న ఇరుగులు ఇబ్బందులు నువ్వు వెళ్తున్నా వాటిని చూసి నువ్వు భయపడమాకు. దేవుడు నీ గొప్ప కార్యాలను జీవితంలో చేస్తాడు. ఇంతకుముందు చేశాడు, ఇప్పుడు కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఎంత మంది నీ మీద దండెత్తి వచ్చినా, ఎన్ని శ్రమలు నిన్ను చుట్టుపట్టినా కూడా వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతాడు. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడా, ఇక్కడ దావీదు ఆయన ఎంత గొప్పగా ఆయన కీర్తన రాశాడంటే, ఆయన 10,000 మంది దండెత్తి వచ్చినా ఆయన మోకరించిన నేను మట్టికి అస్సలు భయపడను. కాబట్టి ఏ విషయాల్లో కూడా మనం భయపడకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడా. అయితే ఇక్కడ 8వ వచనం చూద్దాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. హల్లెలూయా. రక్షణ ఎవరిదంట? యెహోవాదే. రక్షణ యెహోవాదే. కాబట్టి మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, నీకున్న శ్రమలు వాటి నుంచి నీకు విడుదల కావాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎలుగెత్తి ప్రార్థన చేయి మొట్టమొదటిగా. తర్వాత ఆ చక్కగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగు. ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా నీ జీవితంలో నీకు ప్రత్యుత్తరాన్ని దేవుడు ఇస్తాడు. ప్రేమ దేవుడుగా. కాబట్టి రెండవదిగా నువ్వు ఏం చేయాలంట? దేవుని మీదే నువ్వు ఆధారపడు. ఆయన మీద నువ్వు ఆధారపడు, ఆయన ఆనుకో. అప్పుడే దేవుడు నీకు కార్యం చేస్తాడు. అప్పుడు నీకు భయం అనేది ఉండదు, నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయాలి. అలాగే దేవుని మీదే నీ ఆధారం నువ్వు పడాలి. ప్రేమ దేవుడుగా. అప్పుడు దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. ప్రేమ దేవుడుగా. ఊరకనే మనకి ఏమి రాదు, అర్థమవుతుందా? దేవుడు ఊరక వల్ల ఆశీర్వదించడం. నువ్వు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడితే నీ శ్రమల నుంచి, నీ యొక్క ఇబ్బందుల నుంచి దేవుడు విడిపిస్తాడు. అలాగే దేవుడు చక్కగా ఆయన ఆశీర్వాదం మన మీదకి వచ్చేలాగా ఆయన చేస్తాడు. ప్రేమ దేవుడుగా. హల్లెలూయా. అప్పుడు వాటన్నిటి నుంచి నీకు విడుదల వస్తుంది, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రేమ దేవుడుగా. కాబట్టి నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ఎలుగెత్తి ప్రార్థన చేయి. రెండవదిగా దేవుని మీద ఆధారపడు. అలాగే మూడవదిగా ఏం చేయాలంట? దేవునికి చక్కగా ఆయన రక్షణ పొందుకునేలాగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఇవన్నీ చేస్తే దావీదు రాజు ఇవన్నీ చేశాడు. ఆయనకి శ్రమ వస్తే ఎలుగెత్తి ప్రార్థన చేసేవాడు. అది విడుదల వచ్చేదాకా కన్నీరు కాచి ప్రార్థన చేసేవాడు. కాబట్టి దేవుని దగ్గర ఎలుగెత్తి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి నీకు శ్రమను బట్టి. అలాగే దేవుని మీద నువ్వు ఆధారపడు, మనుషుల మీద వద్దు, దేవుని మీద నువ్వు ఆధారపడు. అలాగే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీకు రక్షణ దేవుడు ఇస్తాడు. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం అప్పుడు నీ మీదకి వస్తుంది. ప్రేమ దేవుడా. ఆశీర్వాదం కావాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలని అంటే నువ్వేం చేయాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయి, కన్నీరు కాచు దేవుని దగ్గర. అప్పుడు నీకున్న శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రేమ దేవుడా. కాబట్టి శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు కాముగా ఉంటే అది కుదరదు. నీకు సహాయం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నువ్వు అడిగితే, ఆయన నువ్వు బదిలు ఆడుకుంటే ఆయన నీకు
సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన మర్చిపోమాకు. ఏదైనా బాధ సమస్య వస్తే మన బంధువులు లేకపోతే మన తల్లిదండ్రులు లేకపోతే మన చుట్టాలు ఇట్లా అనుకుంటా ఉంటారు. కానీ మొట్టమొదటిగా నీ గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరయ్యా అంటే మన దేవాది దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని మీద నువ్వు ఆధారపడు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన నువ్వు ఆశీర్వాదం పొందాలంటే ఎలుగెత్తి ప్రార్థన చేయి. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడు. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని యొక్క రక్షణను రుచి చూడు. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మనందరి మీదకి వస్తుంది. ప్రేమ దేవుడుగా. కాబట్టి నువ్వు శ్రమల నుంచి విడిపించబడాలంటే, నువ్వుకున్న సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలంటే, నీకున్న టెన్షన్స్ నుంచి నువ్వు విడుదల పొందాలంటే చక్కగా ఎలుగెత్తి ప్రార్థన చేసి దేవుని మీదే నువ్వు ఆధారం పడు. అప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆ మాటలు ఈరోజు మనకి తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు వాటి మీద ఎలుగెత్తి ప్రార్థన చేస్తావా? ఆ అనుభవం లేకపోతే నువ్వు శ్రమంలో ఉన్నా, మామూలుగానే నువ్వు ఉన్నావేమో, నువ్వు శ్రమంలో ఉన్నా నీ యొక్క బంధువులు మనుషుల మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. అలా వద్దు. ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలంట? ఎలుగెత్తి ప్రార్థన చేయి. నువ్వు దేవుడి మీద ఆధారపడు. అలా పడితే దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం? ఎలుగెత్తి ప్రార్థన చేసే అనుభవం ఏంటో తెలుసా? నువ్వు చేసే ఒకవేళ ప్రార్థన పౌగంట చేస్తావు, కానీ దాన్ని ఏంటి పెంచాలి. ఇంకా అరగంట లేదా అరగంట చేస్తున్నావు, ఆ గంట చెయ్యి. కన్నీరు కారుస్తా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థనలో కూర్చుంటేనే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయి. అప్పుడు గొప్ప విషయాన్ని నువ్వు చూస్తావు. కాబట్టి దేవుని మీద మనుషులు బట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నమ్ము. ఓన్లీ దేవుణ్ణి నేను నమ్ము. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు ఒక్కడే నిన్ను ప్రేమించేవాడు, దేవుడు ఒక్కడే నీకు విడుదల ఇచ్చేవాడు. ప్రేమ దేవుడా. కాబట్టి ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుడా. హల్లెలూయా. ఆత్మ చూపుచున్న మాట ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించు.